रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 534వ భాగం. నిన్న భిక్షుకు వృత్తాంతాన్ని ఆ కథ రూపంలో చెప్పారు వశిష్ఠ మహాదేవుడు రాముల వారికి. అంటున్నారు, అయ్యా విన్నావా కథ ఎలా ఉంది? ఈ కథని నువ్వు కథగా, మనం నిన్న అనుకున్నట్టే కథని కథగా చూడకు. కథ అంటే కల్పన ఇది. అయితే ఆ కథలో ఉన్నటువంటి సంకేతాన్ని నువ్వు పట్టుకోవాలి. అసలు అదేం చెప్తుంది ఆ కథ అన్న దాని మీద దృష్టిని పెట్టాలి. ఒకే వ్యక్తి ఇన్ని ఉపాధుల్లో ప్రవేశించడం ఏంటి? అసలు అన్ని రూపాలు ఎలా ఉన్నాయి? వారు ఆ అనుభవాలని పొందడం ఏంటి? ఒక చోట సంచరించడం ఏంటి? ఒకే వ్యక్తి ఇన్ని రూపాల్లో కనబడడం ఏంటి? ఇప్పుడు శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో వెళ్ళినప్పుడు అద్దాల మండపం ఉంటుంది. మనం మధ్యలో నిలబడితే మన ప్రతిబింబం అన్ని అద్దాలలో ఎంతో మందిలాగా కనపడుతుంది. ఆ విధంగా ఉంది చూడబోతే ఈ వ్యవహారం అంతా. ఇక్కడ ఆయా రూపాల్లో అయితే అక్కడ ఆ అద్దాల్లో కనిపించే రూపాల్లో చైతన్యం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ రూపాల్లో చైతన్యం వచ్చి వ్యవహారాన్ని నెరుపుతోంది. ఉపాధులన్నీ కూడా ఒకానొక టైంలో అవి ఏమైపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. అయినా అతను తన యొక్క యోగ శక్తి ప్రభావం చేత ఆ ఉపాధుల్లో చేతనని ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టిన వెంటనే అవి మర మనుషుల్లాగా లేచి తిరగడం ప్రారంభించాయి. తిరిగి వ్యవహారాలు నడిపి ప్రారంధం తీరినంత వరకు ఉండి తిరిపోగానే పోయాయి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తోంది ఈ కథ అంటే, ఇక్కడ జాగ్రత్త అవస్థలో మనం చూస్తున్నది కూడాను ఇలాంటిదే. మనం కూడా మర మనుషులమే అని చెప్పడం మహర్షి ఉద్దేశం. ఇక్కడ ఆ మాయాశక్తి చేతిలో మనం అందరం కూడాను ఆ తోలు బొమ్మలమే, మర మనుషులమే. ఆ తల్లి ఆ మాయాశక్తి ఎట్లా తిప్పుతుంటే మనం అలా తిరుగుతున్నాం. మాటలు, చేతలు, ఆలోచనలు అన్నీ కూడాను ఆ తల్లి యొక్క విలాసమే. ఈ మాటలు, చేతలు, ఆలోచనలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఆ అధిష్టానంలో. అటువంటి అధిష్టానాన్ని నువ్వు గుర్తించాలి. ఏమిటి అధిష్టానం? లోపల చైతన్యం, శుద్ధ చైతన్యం అనేది అధిష్టానం. ఇక్కడ ఏమంటే అది ఒక కోశం అంటున్నాడు. ఆ శుద్ధ చైతన్యం అనేది ఒక కోశం అంటే ఒక సంచి లాంటిది. ఒక కోశం లాగా, ఒక బ్రహ్మాండమైన కోశం. అది చిన్న చిన్న సంచి కాదు, అది పెద్ద కోశం అన్నమాట. అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి అధిష్టాన కోశం అది ఆ బ్రహ్మం. అంటే బ్రహ్మం అంటే అర్థం ఏదే కదా, చాలా పెద్దది, అన్ని తనలో తీసుకుంటుంది, అన్ని దానిలో ఇముడ్చుకుంటుంది. అది బ్రహ్మం శబ్దానికి అర్థం. అంత పెద్ద కోశంలో అన్నింటినీ ఇముడ్చుకోగలదు. కాబట్టి అధిష్టానం ఏంటా కోశం అంటే అదే అధిష్టానం, అదే ఆధారం. దానిలో ఎవడైతే తన మనోబలం కొద్దీ ఆ కోశంలో ఏదేది దర్శిస్తాడో, ఏదేది భావిస్తాడో, తన యొక్క సంకల్పంలో ఏదేది భావిస్తాడో, మనసులో ఏ భావం అతనికి జనిస్తుందో, పంచేంద్రియాలతో ఏదేది గ్రహిస్తూ ఉంటాడో, ఏదేది మళ్ళీ మనసులో అనుభవిస్తూ ఉంటాడో, ఇవన్నీ కూడాను ఆ చైతన్య కోశమే వాడికి అలాంటి రూపాలన్నీ, ఆ దర్శనాలని, అనుభవాలని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ చైతన్య కోశమే ఎవడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, దేని దర్శించినా, ఏదైనా సరే ఆ యొక్క కోశమే దాన్నింటినీ ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ అధిష్టానంలోనే జరుగుతుంటాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. కోశం అంటే ఇక్కడ ఆ యొక్క చైతన్య ప్రకాశంలోనే ఇవన్నీ జరుగుతుంటాయి. అది అందులో ఉన్నటువంటి రహస్యం.
సమస్తం ఈ చైతన్యం యొక్క మహాకోశంలో నిక్షిప్తమై ఉన్నది అంటున్నారు ఇక్కడ మహర్షుల వారు. దీన్ని తప్పించుకొని ఏ భావం కూడా బయటికి రాదు. ఎవడు ఎలాగా దానిని దర్శిస్తూ ఉంటే ఆ చైతన్యానికి ఒక ఆ రకమైనటువంటి ఆ చైతన్యము ఎవడు దేనిని ఎలా దర్శిస్తూ ఉంటే అలాగా దాని భావనకి ఇచ్చేటువంటి ప్రసాదించేటువంటి శక్తి ఆ చైతన్యానికి, మహాచైతన్యానికి ఒక మహాశక్తి అది ఉందన్నమాట. వీడు భావించాలే కానీ ఆ భావనకు అనుగుణంగా మారిపోగలదనమాట. ఆ భావనకు అనుగుణంగా మారిపోయేటట్టు అది అనుగ్రహిస్తుంది ఆ చైతన్యం. అర్థమవుతుందా? భావనే ప్రధానం. ఇతను ఆ భిక్షువు యొక్క భావనలే ఇన్ని రూపాలుగా ఏర్పడ్డాయి. అలాగా మారి అతని అనుభవానికి వచ్చాయన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి అది ఏ రూపాన్ని అయితే భావిస్తుందో ఆ రూపాన్ని అది గ్రహిస్తుంది, రూపం అయిపోతుంది అనమాట. దానికి ఆ శక్తి ఉన్నదా అంటే ఉన్నది. సర్వానికి అది ఆత్మ కాబట్టి దానికి సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి దానికి ఆ శక్తి ఉన్నది. అది సర్వానికి ఆత్మ, సర్వము దానికి ఆత్మ. అర్థమైందా? సర్వానికి అది ఆత్మ అంటే అది సర్వానికి ఆత్మ అంటే ఏంటంటే అది స్వరూపంగా ఉంది అంటాం, లోపల ఉన్నటువంటి స్వరూప స్థితిలో ఉంది అంటాం. సర్వము దానికి ఆత్మ అంటే అది విభూతి రూపంలో, దాని యొక్క విభూతులన్నీ సర్వము దానికి ఆత్మ అని చెప్పడంలో అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పదార్థాల్లోనూ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి సచ్చిత్ చైతన్యమే స్వరూపము. పై కనిపించే రూపాలు విభూతులు. కాబట్టి స్వరూపం లోపల ఉన్నది స్వరూపం, బయట కనిపించేది విభూతి అనమాట. కాబట్టి స్వరూపాన్ని మనం ఆత్మ అంటున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాం సర్వానికి అది ఆత్మ అని అంటున్నాం. సర్వానికి అది స్వరూపం కాబట్టి. అర్థమైందా? దానికి మూల పదార్థం, ఈ కనిపించేటువంటి అన్నింటికీ మూల పదార్థం ఏదంటే ఆ సచ్చిదానంద పరబ్రహ్మే. ఇటు ఆ విశేషంలోంచి లోపలికి చూసినా బ్రహ్మం కనపడుతుంది. బ్రహ్మం యొక్క విశేషంగా ఈ పదార్థాలన్నీ కనపడతాయి. ఈ పదార్థాల్లో ఉన్న సామాన్యం వచ్చి బ్రహ్మంగా మనం అర్థం చేసుకోవచ్చు. అటు నుంచి ఇటు తిప్పినా, ఇటు నుంచి అటు తిప్పినా మనకు కనపడేది ఆ యొక్క ఇటు లోపల స్వరూపం నుంచి బయటకు చూస్తే దీని విభూతి కనపడుతుంది. విభూతుల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తే నాకు పరమాత్మ సచ్చిదానంద పరబ్రహ్మం కనపడుతుంది. కాబట్టి నీ స్వరూపంలో నీ యొక్క దృష్టిలో అది స్వరూపము, ఇది విభూతి అనేది ఎప్పుడు వస్తుందంటే ద్వైత దృష్టి ఉన్నప్పుడే స్వరూపము విభూతి అనే భావనలు వస్తాయి. ఆ ద్వైత దృష్టి కనుక పోయినట్లయితే అంతా స్వరూపంగానే, విభూతి కూడా కాదు, ఇది అంతా స్వరూపమే, ఉన్నదంతా పరమాత్మే, పైకి కనిపించే ప్రకటన అంతా విభూతి కాదు. విభూతులు అనే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద్వైతంలో నేనున్నది అద్వైతంలో అని అనుకున్నట్లయితే అంతటినీ నువ్వు స్వరూపంగానే చూచుకోగలవు. తన విభూతిని కూడా స్వరూపంగా దర్శించుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది? విభూతులన్నీ కూడా నామరూపాత్మక క్రియాత్మక ప్రపంచం అంతా విలీనం అయిపోతుంది, అంతా విలాపం అయిపోతుంది. అర్థమైందా? అంత ప్రవిలయం అయిపోతుంది. అదే బ్రహ్మం అంటే అర్థం అదే, అంత తనలో మింగేసేది అనమాట, ప్రవిలయం చేసేసుకుంటుంది అన్న బ్రహ్మం ఒక అర్థం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అప్పుడు పూర్ణానుభవం కలుగుతుంది అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.